ఢిల్లీలో వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగన్ పార్టీకి ఓటేసి గెలిపించొద్దని ప్రజలను కోరారు. హత్య రాజకీయాలు చేసేవారిని పాలకులుగా ఎన్నుకోవద్దన్నారు. ఏపీ ఎన్నికల వేళ వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్యలో హంతకులకు కుట్రదారులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేసేందుకు సుదీర్ఘ న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఈ కేసు విషయమై ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన అన్న జగన్ పార్టీ వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వమే మళ్లీ వస్తే వివేక హత్య కేసు శాశ్వతంగా మరుగున పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు చేసే నాయకులు మనల్ని పరిపాలించాలని ఎవరూ అనుకోరని సునీత స్పష్టం చేశారు. హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. తన తండ్రి హత్య జరిగి 5 ఏళ్లైనా ఇంతవరకు దోషులెవరో తేలకపోవడంతో సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి సీబీఐకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని విచారించడానికి వెళ్తే ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. అవినాష్ అప్పటి వరకు ఒక్కసారి కూడా యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీ ప్రెడిసెసర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో ఆయన హత్య చేయబడితే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్ అన్న ఆతృతతో కొంచెం ఎంక్వైరీ చేసి త్వరగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని నాకు తెలిసిన నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే బదులు సిబిఐ వాళ్ళు పిలిస్తే నాకు వేరే పనులు ఉన్నాయి, ఇప్పుడు నాకు తీరిక లేదు, నాకు టైం ఇవ్వాలి, ఒక 5 రోజులు నోటీస్ ఇవ్వాలి బిఫోర్ ఐ కెన్ కమ్. వై వుడ్ యూ డూ దట్? యూ షుడ్ బి యాంగ్షియస్ టు ఫైండ్ ద కల్ప్రిట్. ఈ నెల 10న తన తండ్రి వర్ధంతి ఉందని, వర్ధంతి కార్యక్రమం చేయడానికి పులివెందుల్లో హాల్ అడిగితే ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పారు సునీత. మార్చి 15న నాన్న వర్ధంతి ఉంది. పులివెందులో హాల్ తీసుకోవాలంటే ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు. మీకు హాల్ ఇస్తే మేము ట్రబుల్లో పడతారని. వర్ధంతికి హాల్ ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి పులివెందులో తయారయ్యింది. ఇంకా అక్కడ ప్రజల పరిస్థితి ఆలోచించండి. త్వరలో లోక్సభ, ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సునీత ఢిల్లీ ప్రెస్ మీట్ వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.